ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సార్ స్క్రీన్ షేర్ అయిందా సార్? ఓకే సార్, షేర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. సో చూడండి, మనకి ఇప్పుడు 2004లో మన కంపెనీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు 2024 అంటే దాదాపు 20 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. సో 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న శుభ సందర్భంలో మన కంపెనీ ఏం చేసిందంటే మన యొక్క కంపెనీ యొక్క వాటాలో అంటే ఇన్కమ్ లో ఏదైతే పేవర్స్ ఉన్నాయో పేవర్స్ పోను మిగతా ఎక్స్ట్రాగా మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సో తన యొక్క లాభాల్లో అంటే అన్ని పోను లాభాలు ఏవైతే ఉన్నాయో సో ఆ లాభాల్లో ఎక్స్ట్రాగా 10 కోట్ల రూపాయలు యొక్క 6 నెలలకు సంబంధించి మనకి ఒక ఆఫర్ అనేది ఉంది. సో ఆ యొక్క సిస్టమ్ మనం తయారు చేయడం జరిగింది. సో దాన్ని ఏ విధంగా మనకి ఇవ్వబోతుందో ఒకసారి తెలుసుకుందాం. సో చూస్తే మనకి ఫస్ట్ వచ్చేసి 5 కోట్లు. సో 5 కోట్లు కూడా మనకి ఇవ్వబోతుంది రాబోయే 6 నెలలు అంటే ఈ నెలతో మొదలుకొని నవంబర్ దాకా ఈ యొక్క 5 కోట్లు అనేవి ఎవరికి వర్తిస్తాయి అంటే చూడండి, ఎక్స్ట్రా పేవర్స్ అండి. ఆల్రెడీ మనకి ప్రతి నెల వచ్చేటువంటి ఇన్కమ్ కాకుండా ఎక్స్ట్రాగా కంపెనీ ఈ యొక్క ఆఫర్ ఇవ్వబోతుంది. సో ఎవరికి ఆఫర్ వర్తిస్తుందంటే చూడండి, మనం ఏం చేయాలంటే సో బ్రాంజ్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్, సో ఈ ముగ్గురికి ఒక పోల్ ఉంది. సో ఈ పోల్లో ఈ ముగ్గురు చేయాల్సినటువంటి పని ఏంటంటే సెల్ఫ్ గా 100 PV చేయాలి ప్రతి ఒక్కరు కూడా. సో ఇంకొకటి, ప్రతి నెల కూడా క్వాలిఫై అవ్వాలి. సో ముందుగా బేస్ నెల ఏదైతే ఉందో సో ఈ నెల ఎవరైతే ఏ పొజిషన్ లో ఏ లెవెల్లో మీరు క్వాలిఫై అవుతారో దాన్ని మెయింటైన్ చేసుకుంటూ అప్ వెళ్ళిపోవచ్చు, అంటే అప్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు. సో ముందుకు వెళ్ళొచ్చు కానీ ఎవరు కూడా డౌన్ కావద్దు. సపోజ్ బ్రాంజ్ గా ఈ నెల మీరు క్వాలిఫై ఉంటే సో బ్రాంజ్ ని క్వాలిఫై చేసుకుంటూ గోల్డ్ దాకా వెళ్ళొచ్చు. సో లేదంటే గోల్డ్ గా క్వాలిఫై అయ్యి ఈ నెలలో ఎవరైతే గోల్డ్ ఉన్నారో ఆల్రెడీ వాళ్ళు గోల్డ్ గా క్వాలిఫై అయ్యి మళ్ళా బ్రాంజ్ కి అయితే రాకూడదు, సిల్వర్ కి రాకూడదు. సో ఎక్స్ట్రా వెళ్ళిపోవచ్చు, మీరు స్టార్ వెళ్ళొచ్చు, డైమండ్ అవ్వచ్చు, క్రౌన్ కూడా వెళ్ళొచ్చు. సో కానీ డౌన్ మాత్రం కాకూడదు. ఈ ముగ్గురు గమనించుకోవాలి ఇది. సో ఏదైతే బేస్ మంత్ ఉందో ఈ నెలనే మీరు దాన్ని మీరు నిశ్చయించుకోవాలి, డిసైడ్ అయిపోవాలి. సో దాని ద్వారా మీరు ముందుకెళ్ళిపోవాలి. సో తర్వాత వచ్చేసి ప్రతి నెల చేయాల్సినటువంటి పని ఏంటంటే ప్రతి నెల కూడా బ్రాంజ్ డైరెక్టర్ అయితే 2800 గ్రూప్ PV చేసుకోవాలి ప్రతి నెల కూడా. అంటే చూడండి, బ్రాంజ్ డైరెక్టర్ అంటే టీమ్ బిల్డింగ్ బోనస్ అంటే 2600 చేస్తే టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. సో ఇంకొక 200 ఎక్స్ట్రా మనం చేసుకుంటే ఆ యొక్క టీమ్ బిల్డింగ్ బోనస్ తోటి ప్రతి నెల 5 నెలలు క్వాలిఫై కావాలి మినిమం గా, మాక్సిమం గా 6 నెలలు కూడా కావచ్చు. సో నో ప్రాబ్లం. ఖచ్చితంగా 5 నెలలు అయితే 2800 గ్రూప్ PV తో మీరు అవ్వాలి. సో ఇది ఒక ఆప్షన్ అయితే, ఇంకో ఆప్షన్ ఏంటంటే 6 నెలలకు సంబంధించి ఏదైతే క్వాలిఫై అయినటువంటి మంత్ ఏదైతే ఉందో ఆ క్వాలిఫై అయినటువంటి మంత్ లో ఉన్నటువంటి గ్రూప్ PVలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపి 16,500 గ్రూప్ PV చేసుకుంటే మీరు బ్రాంజ్ గా సెలెక్ట్ అవుతారు. మీకు 5 కోట్ల ఇన్కమ్ లోంచి మీ యొక్క వాటా అనేది మీకు రావడం జరుగుతుంది. సో ఇదండి. తర్వాత సిల్వర్ డైరెక్ట్ వచ్చేసి ప్రతి నెల కూడా 7,500 గ్రూప్ PV చేసుకోవాలి. మినిమం గా 5 నెలలు చేయాలి, మాక్సిమం 6 నెలలు కూడా చేసుకోవచ్చు. సో తర్వాత వచ్చేసి ఏదైనా నెల మిస్ అయితే ఖచ్చితంగా మిగతా నెలలు అన్ని కలిపి కూడా ఏదైతే క్వాలిఫైడ్ అయినటువంటి మంత్ ఏదైతుందో ఆ మంత్ 6 నెలలకు సంబంధించి మీరు గ్రూప్ PV మొత్తం కూడా 36,000 గ్రూప్ PV చేసుకున్నట్లయితే మీరు ఇంకో అవకాశం ద్వారా మీరు ఎలిజిబుల్ అవ్వచ్చు. తర్వాత గోల్డ్ డైరెక్టర్. సో గోల్డ్ డైరెక్టర్ ఏం చేయాలంటే ప్రతి నెల కూడా 11,000 గ్రూప్ PV చేయాలి. 11,000 గ్రూప్ PV ప్రతి నెల క్వాలిఫై అవుతూ ఉండాలి. సో 5 నెలలు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. సో 6 నెలలు కూడా అవ్వచ్చు మీ ఇష్టం. సో ఖచ్చితంగా 5 నెలలు అయితే కావాలి. లేని పక్షంలో 6 నెలలు ఏదైతే పీరియడ్ ఉందో ఈ పీరియడ్ లో 6 నెలలకు సంబంధించి క్వాలిఫై అయినటువంటి మంత్ నుంచి మాత్రమే ఈ యొక్క టోటల్ PV అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఆ యొక్క టోటల్ PV ఎంత ఉండాలంటే 60,000 PV ఉండాలి. 6 నెలలకు సంబంధించి క్వాలిఫై అయినటువంటి మంత్ నే లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది. సో అవి అన్ని ఉండాలంటే టోటల్ గా 6 నెలలు కలిపి 60,000 గ్రూప్ PV ఉండాలి. సో అలా చేసినట్లయితే గోల్డ్ డైరెక్టర్ గా మీరు క్వాలిఫై అవ్వచ్చు. సో ఇదండి. తర్వాత వచ్చేసి 3 కోట్ల పోల్. సో 3 కోట్ల పోల్ ఎవరికంటే స్టార్ నుంచి క్రౌన్ డైరెక్టర్ వరకు, అంటే స్టార్ డైరెక్టర్, డైమండ్ డైరెక్టర్ అండ్ క్రౌన్ డైరెక్టర్. సో వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే సెల్ఫ్ గా 200 PV చేయాలి. ముగ్గురు కూడా ఖచ్చితంగా 200 PV చేయాలి, తక్కువ చేయకూడదు. మల్టిపుల్ ఇన్వాయిస్ ఎట్లయినా చేసుకోవచ్చు మీ ఇష్టం. ఓకే. తర్వాత వచ్చేసి ప్రతి నెల కూడా 15,000 గ్రూప్ PV అనేది ఖచ్చితంగా చేయాలి. 5 నెలలు ఖచ్చితంగా చేయాలి. 6 నెలల చాయిస్ ఈజ్ యువర్స్. సో ఖచ్చితంగా 5 నెలలు చేసుకుంటే మనకి యొక్క పోల్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. లేని పక్షంలో 6 నెలలు ఏదైతే ఈ యొక్క పీరియడ్ ఉందో ఈ పీరియడ్ మొత్తం 6 నెలలకు సంబంధించి క్వాలిఫై అయినటువంటి మంత్ నుంచే 80,000 గ్రూప్ PV మీరు చేసినట్లయితే ఇంకొక అవకాశంగా మీరు క్వాలిఫై అవ్వచ్చు.
తర్వాత వచ్చేసి డైమండ్ డైరెక్టర్. సో ఎవరైతే డైమండ్ డైరెక్టర్ గా బేస్ మంత్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో, సో మీరు ప్రతి నెల కూడా 30,000 గ్రూప్ ఇవి చేసుకోవాలి. ప్రతి నెల కూడా 5 నెలలు కంపల్సరీ చేయాలి. సో 5 నెలలు 30,000 గ్రూప్ ఇవి అనేది కంప్లీట్ చేసుకోవాలి. లేని పక్షంలో 6 నెలల పీరియడ్ ఏదైతే ఉందో, సో 6 నెలల పీరియడ్ మొత్తం కూడా 1,65,000 గ్రూప్ ఇవి చేసుకోవాలి. క్వాలిఫై అయినటువంటి మంత్ మాత్రమే తీసుకుంటుంది. నాన్ క్వాలిఫై అయిన మంత్ నుంచి మనకి గ్రూప్ యూ అనేది కౌంట్ చేయదు, ఇది గమనించుకోవాలి. సో అలా అయితే ఈ యొక్క ఆఫర్ అనేది వర్తిస్తుంది. తర్వాత క్రౌన్ డైరెక్టర్. సో క్రౌన్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ప్రతి నెల కూడా 45,000 గ్రూప్ యూ చేసుకుంటూ 5 నెలలు కంప్లీట్ చేయాలి. లేని పక్షంలో 6 నెలల పీరియడ్ ఏదైతే ఉందో 6 నెలల పీరియడ్ లో మీరు 2,50,000 గ్రూప్ టీవీ చేసుకోవాలి. సో ఇలా చేసినట్లయితే మీరు ఈ యొక్క 3 కోట్ల పోల్లో ఈ ముగ్గురు ఉండే అవకాశం ఉంటుంది. సో ఇంకొకసారి చెప్తున్నాను, ఎవరు కూడా బేస్ మంత్ ఏదైతే ఉందో దానికి డౌన్ అవ్వద్దండి. సో డౌన్ కాకుండా మీరు అప్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు, డియూసిడి వరకు వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. సో కానీ డౌన్ మాత్రం కాకూడదు. క్రౌన్ నుంచి స్టార్కి రాకూడదు, డైమండ్ నుంచి స్టార్కి రాకూడదు. సో స్టార్ నుంచి డైమండ్కి వెళ్ళొచ్చు, క్రౌన్కి వెళ్ళొచ్చు. సో ఇది గమనించుకోవాలి. సో బేస్ మంత్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మీకు టోటల్ పేఅవుట్స్ మాత్రం మీకు రావడం జరుగుతుంది. సో ఇదండి 5 కోట్లు 3 కోట్లు. సో ఈ రెండు కలిపి మనకి కంపెనీ అనేది ఎక్స్ట్రా ఇన్కమ్ గా ఇవ్వబోతుంది. డిసెంబర్ నెలలో ఇస్తుందండి ఇది. సో ప్రతి నెల మనకు వచ్చే పేఅవుట్స్ ఎలాగో వస్తూ ఉంటాయి. సో టోటల్ ఈ పోల్లో ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి ఈ అమౌంట్ మాత్రం డిసెంబర్ మంత్ లో మనకి పేఅవుట్స్ లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇదండి ఈ యొక్క 10 crore పోల్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి మనకి 5% ఎవరైతే న్యూ జాయినర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా మంచి అవకాశం ఈరోజు మన కంపెనీ కల్పించింది. సో అదేంటంటే ఇక్కడ చూస్తే సో 750 రూపాయలు ఇంకా 1,200 రూపాయలు. సో ఇది ఏంటంటే చూస్తే ఇక్కడ 200 PV మనం సెల్ఫ్ గా చేస్తే 750 రూపాయలు అనేది ఎక్స్ట్రాగా ఇవ్వడం జరుగుతుంది. సో అదే విధంగా ఇంకొకటి సెల్ఫ్ గా 300 PVలు చేస్తే ఎవరైనా సరే న్యూ జాయినర్స్ అయినా కానీ సెల్ఫ్ గా 300 PV చేసినట్లయితే ఈ టేబుల్ లో ఉన్నటువంటి సప్లిమెంట్స్ మాత్రమే తీసుకోవాలి. సో అన్ని ఏవి పడితే అవి తీసుకుంటే రాదండి. సో ఈ బాక్స్ లో మీకు కనిపిస్తున్నటువంటి ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అవి మాత్రమే సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం తీసుకుంటే మాత్రమే ఒకటే ఇన్వాయిస్ తీసుకోవాలి. ఇంకోటి గమనించండి, ఒకటే ఇన్వాయిస్ మీద 300 PV చేస్తే మనకి ఎక్స్ట్రాగా 1,200 రూపాయలు ఎక్స్ట్రాగా వస్తుంది. సో న్యూ జాయినర్స్ ని మనం ఎంతమంది జాయిన్ చేసి వాళ్ళకి ఇప్పిస్తే కూడా ఈ యొక్క 1,200 అనేవి వాళ్ళతో పాటు మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా గమనించండి. సో 200 PV చేస్తే 750 రూపాయలు వస్తాయి. 300 PVలు చేస్తే 1,200 రూపాయలు ఎక్స్ట్రాగా మనకి ఇన్సెంటివ్ రూపంలో మనకి అకౌంట్ లో యాడ్ అయిపోతే ఆటోమేటిక్ గా. సో ఇది గమనించండి. సో మనం కొత్త వారిని ఎవరైతే జాయిన్ చేస్తున్నామో న్యూ ఐడి మీద ఎవరినైతే మనం జాయిన్ చేస్తున్నామో పోస్టర్ ఐడి అందరూ కూడా పోస్టర్ ఐడిలో జాయిన్ చేసుకోవాలి. సో పోస్ట్ ఐడి ద్వారా జాయిన్ చేసుకొని న్యూ జాయినర్స్ ఎవరైతే జాయిన్ అయ్యి ఈ యొక్క ఆఫర్ వినియోగించుకుంటారో వాళ్ళతో పాటు మనకు కూడా ఎక్స్ట్రాగా ఈ యొక్క ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇదండి. ఇంకొకటి మనకి కొత్తగా ఈ రోజు అనౌన్స్మెంట్ ఏంటంటే, సో ఇక్కడ చూడండి గుడ్ న్యూస్. సో ముంబై, హైదరాబాద్ అండ్ బెంగళూరు ద సేమ్ డే డెలివరీ సర్వీస్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్. సో చూడండి, ఏదైతే మనం ఇప్పటి వరకు చెప్తున్నామో ఏదైతే 200 TV 300 TV ఏదైతే ఉందో, సో V20 స్పెషల్ యానివర్సరీ వెల్త్ ఆఫర్. సో ఇప్పుడు చెప్పుకున్నటువంటి వెల్త్ ఆఫర్ ఏదైతే ఉందో 200 TV అండ్ 300 TV ఎవరైతే ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసినట్లయితే మీకు సేమ్ డేట్ లో ఈ యొక్క ప్రొడక్ట్స్ అనేవి మీకు హోమ్ డెలివరీ అవుతుంది. సో చూడండి, ఎప్పటి వరకు చేయాలంటే ప్రతిరోజు కూడా 2 గంటల లోపే చేయాలి. మధ్యాహ్నం 2 గంటల లోపు మీరు ఆర్డర్ పెట్టుకుంటే సో ఈవినింగ్ వరకు మీకు ఈ యొక్క సేమ్ డే ఈ యొక్క ప్రొడక్ట్స్ అనేవి మీ ఇంటికే రావడం జరుగుతుంది. సో అలాంటి అవకాశం ఈరోజు కంపెనీ కల్పించింది. సో ఇది కూడా మీరు గమనించండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీ అప్లైనర్స్ అడగండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. ఓకే, బ్రిజీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. సో ఈరోజు మనకి సెషన్లో భాగంగా 7 స్టెప్స్ CNC. ఓకే, 7 స్టెప్స్ గురించి మనం కొత్తగా ట్రై చేద్దాం ఈరోజు. సో 7 స్టెప్స్ సార్. ఓకే, వినిపిస్తుందా? ఓకే, మీరు ఆన్లైన్లో ఉండండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్, ఒక్క నిమిషం సార్, హ్యాండ్ రైజ్ చేశారు.
చిన్నమ్మ మేడం అడ్మిట్ చేసుకోండి. చిన్నమ్మ మేడం హ్యాండ్ రైజ్ చేశారు. సో ఓకే అండి. సో హ్యాండ్ రైజ్ చేయొద్దు, ఓకేనా? ఎవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు. సో 182 మెంబర్స్. సో జూమ్ లాక్ చేస్తున్నా అండి, లాక్ చేస్తున్నా ఒక్క నిమిషం. ఓకేనండి. ఓకే ఓకే సార్. ఓకేనండి. 7 రామన్ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. వాయిస్ అడ్మిట్ చేసుకోండి మేడం. ఏం చేయండి సార్, అడ్మిట్ చేసుకోండి సార్. ఓకేనా వాయిస్? ఓకే సార్, మీది మ్యూట్ లో కనిపిస్తుంది. ఓకే, వాయిస్ వినిపిస్తుందా ఇప్పుడు? ఓకే ఓకే ఓకేనండి. ఈ 7 స్టెప్స్కి సంబంధించి మనం బిజినెస్ స్టార్టింగ్లో యూజ్ అవుతుంది. అలాగే మన బిజినెస్ డెవలప్మెంట్ ఎందుకు అవ్వట్లేదు, ముందుకు ఎందుకు రావట్లేదు అన్నది కూడా ఈ 7 స్టెప్స్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఈ 7 స్టెప్స్కి సంబంధించి దీనిలోనే ప్లానింగ్ ఒక సిచ్యువేషన్ చెప్పాల్సి వస్తుంది. అది క్లయింట్ అడుగుతారు మనల్ని. ఇది పర్ఫెక్ట్గా 7 స్టెప్స్ని స్టార్టింగ్ నుంచి పర్ఫెక్ట్గా మనం చేయగలిగితే క్లయింట్ తనతో తనే ప్లాన్ అడుగుతాడు మనల్ని. సో అతనే అడుగుతాడు, మనం చెప్పాల్సిన పని లేదు. మనం లీడర్ల కోసం పరిగెత్తాల్సిన పని లేదు. మనకి కస్టమర్స్ కావాలి, కస్టమర్స్లో నుంచి లీడర్స్ వస్తారు. లీడర్స్ కోసం సపరేట్గా పరిగెత్తాల్సిన అవసరం లేదు, పరిగెత్తకూడదు కూడా. అలా వచ్చిన వాళ్ళు ఎక్కువ కాలం ఉండరు, ఒకవేళ వచ్చినా. సో ఈ 7 స్టెప్స్కి సంబంధించి సో ఎంతమందికి తెలుసు 7 స్టెప్స్? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. 7 స్టెప్స్ అనేవి ఎంతమందికి ఐడియా ఉంది? ఓకే. సో దీనిలో ప్లానింగ్ అనేది ఒక పార్ట్. సో మీరు ఎట్లా చెప్తున్నారో నాకు తెలియదు. కొంతమంది స్టార్టింగ్లో చెప్తారు, ఎలానో చెప్తారు. బట్ దాన్ని కరెక్ట్ అయిన సిచ్యువేషన్లో చెప్పగలిగితేనే కస్టమర్ అనే అతను తనతో తనగా బిజినెస్ చేయాలనే థాట్తో ప్లాన్ అడుగుతాడు. సో అలాంటి లీడర్స్ ఎప్పటికీ వదిలిపెట్టిపోరు. ఒకవేళ లేట్ అయినా సక్సెస్ అవుతారు ఖచ్చితంగా. సో ఈ 7 స్టెప్స్ ఎంతమందికి ఐడియా ఉంది సార్? ఎంతమంది ఇచ్చారు? 38 మెంబర్స్. మిగిలిన వాళ్ళకి ఐడియా లేదనమాట. సరే. సో ఇవాళ కొత్తగా ట్రై చేద్దాం అన్నది ఏంటంటే, ఈ 7 స్టెప్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కరు ఒక స్టెప్ చెప్పండి. అంతే, ఉంచండి హ్యాండ్ రైజ్ చేసి ఉంచారుగా. సో ఒక్కొక్కరు ఒక స్టెప్ చెప్పండి. సో ఇక్కడ ప్లానింగ్ ఎక్కడ చెప్పాలో నేను చివరి కంక్లూజన్ ఇస్తాను. ఎక్కడ చెప్తే క్లయింట్ తనంతట తనే అడుగుతాడు అనమాట ప్లాన్ చెప్పమని. సో అప్పుడు మనం ప్లాన్ చెప్తే సరిపోతుంది. ఓకే అండి. 7 మెంబర్ ఎవరైతే ఉన్నారో రామరెడ్డి ఇస్తారు. సో ఒక్కొక్క స్టెప్ చెప్పండి, ఆర్డర్ వైజ్గా చెప్పండి. శ్రీశైలం కళ్యాణ్ గారు అడ్మిట్ చేసుకోండి. సార్ నా వాయిస్ క్లియరా సార్? ఓకే సార్. వాళ్ళు హ్యాండిల్ అది తీసుకోకపోతే వదిలేయండి, కిందకి రండి. ఓకే. సో అందరికి నా వాయిస్ వినిపిస్తుంది. సో మీరు రియాక్ట్ అవ్వండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వండి ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ వచ్చేసి శ్రీనివాస్ సార్ అడ్మిట్ చేసుకోండి. కవిత శ్రీనివాస్ మేడం అడ్మిట్ చేసుకోండి. ఇవ్వండి, నర్మదా మేడంకి ఇవ్వండి. ఫస్ట్ ఆ మేడం గారు చెప్తారు. ఓకే, నర్మదా మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. సార్ యూజ్ ద ప్రోడక్ట్. మేడం చెప్పండి, కంక్లూజన్ ఇవ్వండి. యూజ్ ద ప్రోడక్ట్ అంటే ఎట్లా?
యూజ్ ద ప్రొడక్ట్, దాన్ని కంప్లీట్ చేయండి మేడం. వెబ్సైట్ బిజినెస్ చేయాలంటే ముందుగా ప్రోడక్ట్ అనేది వాడాలి. మీరు బిజినెస్ చేస్తారా చేయరా పక్కన పెడితే దాని రిజల్ట్ చెప్పాలి అంటే ముందు ప్రోడక్ట్ వాడాలి. అదే యూజ్ ద ప్రోడక్ట్ వాడితేనే మనం క్లియర్ గా దాని గురించి చెప్పగలుగుతాం. ఓకేనా సార్? ఎస్, ఓకే ఓకే మేడం. సో ఏదైనా మన బిజినెస్లో ఏదైనా సరే, ఎనీ బిజినెస్ మనదని కాదు, ఎనీ బిజినెస్ ఏదైనా సరే, సో అసలు కంపెనీ అసలు ఏమి ప్రొడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేస్తుంది, అసలు అది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీనా సర్వీస్ బేస్డ్ కంపెనీనా, సో వీటి గురించి మనకు ఐడియా ఉండాలి. సర్వీస్ బేస్డ్ అంటే ఓన్లీ సర్వీసే ఇస్తాయి, ప్రొడక్ట్స్ ఇవ్వవు. సో ప్రొడక్ట్ బేస్డ్ అంటే ప్రొడక్టివిటీ ఉంటుంది, అంటే ప్రొడ్యూసింగ్ అనేది ఉంటుంది వాళ్ళ దగ్గర. సో వాళ్ళు ప్రొడక్ట్స్ రిలీజ్ చేస్తారు, ప్లస్ సర్వీస్ కూడా ఉంటుంది కొంతమంది. సో వీటి మధ్య మనకి డిఫరెన్స్ అనేది తెలియాలి. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఎప్పుడు ఎక్కడ లాస్ అవ్వవు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అయినా సరే, సో ఎక్కడైనా లాస్ అవుతాయి లేదా కంపెనీని తీసేసుకుంటారులే, కానీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఎప్పుడు లాస్ అవ్వవు. సో కొంత లేట్ అయినా సరే వాళ్ళకి ఒక ప్రాపర్గా ప్రొడక్ట్ టైం తీసుకొని లాంచ్ చేస్తారనమాట. సో మనది కూడా సేమ్ అలానే, ఏవైనా ప్రొడక్ట్స్ లాంచ్ చేయాలంటే కొంత టైం తీసుకొని రీసెర్చ్ వర్క్ జరిగి, సో దాని మీద పర్ఫార్మెన్స్ జరిగి, సో అట్లా వస్తుంది. సార్ వాయిస్ బ్రేక్ అయింది. ఓకే ఓకే రావట్లేదు. ఓకే ఓకే సార్, ఓకేనా వాయిస్? సో ఓకే, గుడ్ మార్నింగ్. సో సార్ చెప్పింది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అసలు ఖచ్చితంగా ప్రొడక్ట్ అది యూజ్ చేయాలి. మేడం గారు చెప్పారు, యూజ్ చేసుకుంటూ ఉంటేనే ఈ యొక్క బిజినెస్ అనేది ముందుకు వెళ్తాం. మన టీం కూడా మంచిగా ఉన్నాయి. ఇంకొకటి, సో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అన్నప్పుడు సో జనరల్ ప్రొడక్ట్స్ ఎవరు వాడతారండి? అందరూ వాడేది. ఎస్, అందరంటే జనాభా లెక్కల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ప్రొడక్ట్స్, జనరల్ ప్రొడక్ట్స్ వాడతారు. ఏంటంటే పేస్ట్, బ్రష్, ఇంకా టాయిలెట్ క్లీనర్, ఫ్లోర్ క్లీనర్, ఇంకా టీ పౌడర్ కానీ నిత్యం మన నిత్యావసరాలు ఏమైనా అవన్నీ ప్రతి ఒక్కరికి అవసరం ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఈరోజు మన కంపెనీలో ఉన్నాయి. సో తర్వాత వచ్చేసి జనరల్ ప్రొడక్ట్స్ తర్వాత మనకి హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో హెల్త్ సప్లిమెంట్స్ అంటాం వీటిని. సో హెల్త్ సప్లిమెంట్స్ కూడా మనకి అసలు హెల్త్ సప్లిమెంట్స్ ఎందుకు వాడాలి, సో చూస్తే ఈ రోజు మనం మామూలుగా అయితే ఏదైనా రోగం అంటే తెలుసు కదా, అంటే మనకి ఏదైనా సమస్య, డిసీజ్ అనేది వచ్చిందంటే మనం ఫస్ట్ అప్రోచ్ ఎవరినండి? డాక్టర్ని కదా. సో డాక్టర్ని అప్రోచ్ అయితే మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళాక ఏం చేస్తారంటే చూసి పరిశీలించి మెడిసిన్ రాస్తారు. సో వల్ల మనం మెడికల్ షాప్కి వెళ్తాం, మెడిసిన్ తెచ్చుకుంటాం. సో అలా కాకుండా సో అసలు రోగాలు ఎందుకు వస్తాయి అనేది ఒకసారి గమనిస్తే మనకి రోగాలు రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మనలో ఉండేటువంటి కొలెస్ట్రాల్. మన శరీరంలో ఉండేటువంటి కొలెస్ట్రాల్ స్థాయి హెచ్చు తగ్గులు అవుతా ఉంటే మనకి ఇలాంటి రోగాలు అనేవి రావడం జరుగుతూ ఉంటది. సో మరి ఈ యొక్క కొలెస్ట్రాల్ స్థాయిని మనం ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి అంటే చూస్తే మనకి కొలెస్ట్రాల్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ఇంకోటి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్. సో ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్. సో ఇప్పుడు మనకు వచ్చేటువంటి రోగాలు ఎట్లా వస్తాయి అంటే చూస్తే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్. సో మంచి కొలెస్ట్రాల్ తగ్గినా గానీ లేకుంటే చెడు కొలెస్ట్రాల్ పెరిగినా కానీ మనకి ఈ యొక్క సమస్యలు రావడం జరుగుతుంది, ఆరోగ్య సమస్యలు. సో మరి ఈ కొలెస్ట్రాల్ మెయింటైన్ కావడానికి మనకి ఇస్తారా, లేకుంటే అప్పటికప్పుడు ఈ యొక్క డాక్టర్ రాసేది ఏదైనా కానీ సో ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందంటే అప్పటికప్పుడు ఉపశమనం తోటి ఈ యొక్క మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో మరి మనకి రోగాలు రాకుండా వీటిని బ్యాలెన్స్ చేసేదే మన యొక్క సప్లిమెంట్స్. సో మనం తీసుకునే ఆహారమే మనకి మెడిసిన్ గా ఉండాలని చెప్పేసి సో మనం తీసుకునేటువంటి ఆహారంలో ఎప్పుడైతే సరైన పోషకాలు, మినరల్స్, విటమిన్స్ లోపిస్తాయో సో అప్పుడు మనకి ఈ యొక్క కొలెస్ట్రాల్ అనేది డౌన్ అయిపోతా ఉంటది. సో మంచి కొలెస్ట్రాల్ డౌన్ అయినప్పుడు మనకి కొన్ని రకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. సో అదే విధంగా కొలెస్ట్రాల్ పెరగడం అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు కూడా మనకి
ఈ యొక్క సమస్యలు అనేవి రావడం జరుగుతుంటాయి. సో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే చెడు కొలెస్ట్రాల్ ఎప్పుడైతే పెరుగుతుందో మనకి అనారోగ్యం అనేది రావడం జరుగుతూ ఉంటది. సో మరి చెడు కొలెస్ట్రాల్ పెరిగితే కంట్రోల్ చేయడానికి మన యొక్క సప్లిమెంట్స్, సో మనం తీసుకునే ఆహారమే మనకి దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడైతే మన శరీరంలో మనం తీసుకునేటువంటి ఆహారం ద్వారా అనేక రకాల టాక్సిన్స్ కానీ ఇవి మన దాంట్లో మన శరీరంలోకి ఎంటర్ అవుతా ఉంటాయి. సో కెమికల్స్, సో ఈ రోజు మనం తీసుకున్నటువంటి ప్రతి ఫుడ్ కూడా కెమికల్స్ తోటి నిండుకున్నటువంటి ఫుడ్ ఉన్నది ఎక్కువ శాతం. సో అలాంటి కెమికల్ మనం తీసుకోవడం వల్ల మనలో ఈ యొక్క బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోయి మనకి ఈ రోజు అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తా ఉన్నాయి. సో మరి ఇలా బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోవడానికి మన యొక్క హెల్త్ ప్రొడక్ట్స్. సో అంటే టోటల్ గా గమనిస్తే మనకి అసలు రోగాలే రాకుండా మనం ముందు జాగ్రత్తగా ఈ యొక్క సప్లిమెంట్స్ అనేవి తీసుకున్నట్లయితే మనం మంచిగా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎలాంటి అనారోగ్య సమస్యలకి గురి కాకుండా మనం కాపాడుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటాయి. సో అగ్రికల్చర్, సో అసలు మూలాల నుంచే మనం ఆ యొక్క సమస్యలు రాకుండా మనం నిరోధించాలంటే మన కంపెనీ ఏం చేసిందంటే అగ్రి ప్రొడక్ట్స్ తీసుకొచ్చింది. సో అగ్రి ప్రొడక్ట్స్ ఏంటంటే పూర్తిగా కెమికల్ లేనటువంటి ప్రొడక్ట్స్, అంటే దాదాపు చాలా తక్కువ, అంటే కెమికల్ అంటే 0.0 తక్కువగా ఉండొచ్చు. సో అది కాకుండా ఎక్కువ అసలు కెమికల్ లేకుండా న్యాచురల్ పద్ధతిలో మనకి ఈ యొక్క అగ్రి ప్రొడక్ట్స్ అనేది రావడం జరిగింది. సో అగ్రి ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల మనకి మంచి ఆరోగ్యమైన పంట వస్తుంది. సో ఆరోగ్యమైన పంట మనం తీసుకున్నప్పుడు మన ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. సో దాని ద్వారా మనకి ఈ యొక్క అగ్రి ప్రొడక్ట్స్ కూడా రావడం జరిగింది. సో తర్వాత సో బ్యూటీ కేర్ కూడా ఈరోజు చూస్తే బయట మన మార్కెట్ లో దొరికే ప్రతి ఒక్క బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ లో కూడా ఎక్కువ శాతం కెమికల్ ఉన్నది. సో మన దాంట్లో కెమికల్ శాతం అనేది చాలా చాలా లో ఉంటుంది. సో మంచి ఒరిజినల్ న్యాచురల్ ప్రొడక్ట్స్ అనేది మనకి అందుబాటులో ఉన్నాయి. సో ఈ విధంగా మనం ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల, సో టోటల్ గా చెప్తే నెంబర్ 1 పాయింట్ యూజ్ ద ప్రొడక్ట్. సో యూజ్ ద ప్రొడక్ట్. సో ఈ విధంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి వస్తువులు వాడాలా, మరి లేకుంటే ఏది పడితే అది వాడితే సరిపోతుందా అంటే ఒకసారి మీరే గమనించుకోవాలి. సో మంచి ఆరోగ్యమైనటువంటి వస్తువులు మన ఆహారం ద్వారా తీసుకున్నట్లయితే మనం ఆరోగ్యం మంచిగా ఉంటుంది. సో అలాంటి మంచి ఆరోగ్యకరమైనటువంటి వస్తువులే మనకి ఈ రోజు యూజ్ ద ప్రొడక్ట్ లో భాగంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇదండి మెయిన్ పాయింట్ వచ్చేసి యూజ్ ద ప్రొడక్ట్. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ ఓకేనా వాయిస్? రైట్ సార్, ఓకే సార్. కొంచెం మీరు కంటిన్యూ చేయండి, నేను కొంచెం బయటికి వెళ్ళి వస్తాను, నాకు కొంత వర్క్ ఉంది. కంటిన్యూ చేయండి. మీరు మీది అన్మ్యూట్ రావడం లేదు. ఓకే సార్. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ స్టెప్ ఏంటి? తర్వాత జ్యోతి మేడం అన్మ్యూట్ చేసుకోండి. జ్యోతి మేడం, సో వీళ్ళందరూ 7 స్టెప్స్ తెలిసిన వాళ్ళే కదా హ్యాండ్ రైజ్ చేసింది, తెలియని వాళ్ళు కూడా చేసారు. తెలియని వాళ్ళు చేస్తే డ్రాప్ అయిపోండి, తెలిసిన వాళ్ళు మాత్రమే హ్యాండ్ రైజ్ చేయండి. 7 స్టెప్స్ ఎవరైతే వాళ్ళు మాత్రం. ఓకే, గుడ్ మార్నింగ్ మేడం. షేర్ ద ప్రొడక్ట్, మేక్ ఏ లిస్ట్. అంటే లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి సార్ మనం. మేడం ప్రొడక్ట్ యూజ్ చేసిన తర్వాత మేడం ప్రిపేర్ చేసుకోవాలి. ఓన్లీ సెకండ్ స్టెప్ షేర్ ద ప్రొడక్ట్. ఎస్, దాని గురించి చెప్పండి మేడం. అంటే మనం యూజ్ చేసిన ప్రొడక్ట్ గురించి వేరే వాళ్ళకి చెప్పడం సార్. మనం యూజ్ చేసిన తర్వాతనే చెప్పాలి, యూజ్ చేయకుండా చెప్పలేం కదా సార్. ఓకే, మనం యూజ్ చేసిన దాని గురించి, దాని రిజల్ట్ ఎట్లా ఉంది అనేది చెప్పాలి. ఎస్, ఇంకా ఓకే అండి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో యూజ్ చేసిన ప్రొడక్ట్స్ ని మనం షేర్ చేయాలి. అంటే మనం కొత్త వారికి కానీ లేకుంటే టీమ్ లో ఉన్న వారికి కానీ దాని యొక్క రిజల్ట్ మనం చెప్పాలి. ఓకేనా? ఓకే సార్, అదే సార్. ఓకే, ఇంకా చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా దీని గురించి? నెక్స్ట్ అడుగుదాం. ఓకే మేడం, మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోండి. నెక్స్ట్ అనసూయ మేడం అన్మ్యూట్ చేసుకోండి. షేర్ ద ప్రొడక్ట్, దీని గురించి చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ మెసేజ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్ మేడం.
సేఫ్గార్డ్ ప్రొడక్ట్ అంటే మనం వాడిన వస్తువుల గురించి రిజల్ట్, మనకు వచ్చిన రిజల్ట్ ఎదుటి వారికి కానీ పక్క వారికి కానీ తెలిసిన వారికైనా సరే తెలియని వారికైనా సరే ఎవరికైనా సరే మనం ఈ రిజల్ట్ అనేది సేవ్ చేయొచ్చు. ముఖ్యంగా ఎక్కువ అయితే తెలిసిన వాళ్ళ గురించి, తెలిసిన వాళ్ళకి మాత్రమే సేవ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే తెలియని వాళ్ళు కొంచెం నెగిటివ్ లో ఉండొచ్చు, మనకు తెలియదు. కాబట్టి ఫస్ట్ మనకు తెలిసిన సర్కిల్ యూజ్ చేసుకోవాలి. తెలిసిన సర్కిల్ వాళ్ళకి మన రిజల్ట్, ఏ వస్తువు వాడినమో ఆ రిజల్ట్ గురించి. హోమ్ నీడ్స్ వాడితే హోమ్ నీడ్స్ గురించి చెప్పేసేయాలి. ఎవరికి ఇంట్రెస్ట్, హోమ్ నీడ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి హోమ్ నీడ్స్ చెప్పుకోవాలి, బ్యూటీ కేర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బ్యూటీ కేర్ చెప్పుకోవాలి, అగ్రి వాళ్ళకి అగ్రి చెప్పుకోవాలి, హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే హెల్త్ వాళ్ళకి హెల్త్ చెప్పుకోవాలి. ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో అది కనుక్కొని మనం వాడిన రిజల్ట్ వాళ్ళకు షేర్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు బిజినెస్ చేస్తారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్. సో అది షేర్ ద ప్రోడక్ట్ అంటే మనం యూజ్ చేసినప్పుడు దాని యొక్క క్వాలిటీస్ కానీ క్వాంటిటీ కానీ దాని యొక్క రిజల్ట్ అనేది పూర్తిగా అవగాహన ఉంటుంది. సో మనం అవగాహన తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఎవరికి ఏ విధంగా చెప్పాలి అనేది. సో సూపర్ మేడం, ఎక్సలెంట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోదాం. శిరీష మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఓకే సార్, చెన్కేష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. విజయ్, గుడ్ మార్నింగ్. వెస్టీజ్, గుడ్ మార్నింగ్ సార్. శ్రీం విజయ్, గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్గా అయితే ఒక 2 minutes మాట్లాడొచ్చు సార్. సార్ మాట్లాడండి సార్. మనం డైరెక్ట్ 7 steps అనేది ఎక్కడ చెప్పాం సార్. మనకి వెళ్ళినా కానీ మీరు ఈ ప్రోడక్ట్ వాడండి అని డైరెక్ట్ చెప్పడానికి రాదు. ఎందుకంటే 7 steps అనేది ఒక్కటి చెప్తేనే మనం ఇక్కడ మన మాట వింటారని కాదు, అక్కడ వాళ్ళు ప్రొడక్ట్ వాడతారని కాదు. నేనేమంటున్నా అంటే ఫస్ట్ ఒక పర్సన్ దగ్గర వెళ్ళినప్పుడు ఫస్ట్ చెప్పే మాట ఏంటంటే నో ఇన్వెస్ట్మెంట్ అని ఫస్ట్ చెప్పాలి సార్. ఆ తర్వాత మీరు ఇన్ని రోజులు నిత్యావసర వస్తువులు, మనము ఇన్ని రోజులు నిత్యావసర వస్తువులు మన అవసరానికి డిమార్ట్, సూపర్ మార్కెట్, కిరాణా షాపు, మెడికల్ షాపు, ఫర్టిలైజర్ షాపు, ఇట్లా మన అవసరాన్ని బట్టి మనము బయట మార్కెట్లలో షాపింగ్ చేసుకున్నాం అని ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. కానీ 7 steps అనేది ఎప్పుడే కానీ అదొక్కటే చెప్పడం వల్ల దానివల్ల సక్సెస్ రాదు సార్. ఇది వాస్తవం. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ వాడుకోండి అన్నంత మాత్రంలో వాళ్ళు వాడరు, దాని గురించి అంతగా పట్టించుకోరు. ఇక్కడ ఇన్ని రోజులు మన నిత్యావసర వస్తువు వాడితే ఎవరో మధ్యవర్తులందరూ డీలర్స్, హోల్సేల్, రీటైలర్, టీవీ యాడ్ వాళ్ళు, సెలబ్రిటీస్ వాళ్ళందరూ బాగుపడుతున్నారు. మనకు అవసరం ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు ప్రతిరోజు వాడుతూనే ఉన్నాం. ఇప్పటి వరకు వాడినటువంటి ప్రతి వస్తువు కూడా కెమికల్ వస్తువులే వాడుతున్నాం. ఇప్పుడు అవి వాడుకోవడం వల్ల మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, అలాగే ఆదాయం కూడా మిస్ అవుతున్నాం. మనం ప్రొడక్ట్ వాడుతుంటే ఎవరో మధ్య ట్రెడిషనల్ మార్కెటింగ్ తర్వాత మనం డైరెక్ట్ సెల్లింగ్ గురించి కూడా కొంత తెలియజేస్తూ ఇన్ని రోజులు మనం నిత్యావసర వస్తువులు వాడితే ఇక నుంచి మీకు ఒక ఆప్షన్ చెప్తాను. ఇవే నిత్యావసర వస్తువులు వెస్టీజ్ అనే ఒక డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ షాప్ లో మనం షాపింగ్ చేసుకుంటే మనకు ఇక్కడ మధ్యవర్తులు ఎవరు లేకుంటారు. ఆ మధ్యవర్తులకు వెళ్ళే డబ్బులు మనకి వస్తాయి. అలాగే ఇవన్నీ కూడా ఆర్గానిక్ వస్తువులు కాబట్టి మన ఆరోగ్యం వస్తుంది అని చెప్తూ ఆ తర్వాత వెస్టీజ్ లో షాపింగ్ చేయడం వల్ల ఎందుకు షాపింగ్ చేయాలి అనే విషయం చిన్న క్లారిటీ ఇవ్వాలి. షాపింగ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, ఎగ్జాంపుల్ ఎందుకు షాపింగ్ చేయాలంటే ఆరోగ్యం, ఆదాయం, 3 జనరేషన్ ప్లాన్ అని చెప్తూ అలాగే ఎలా చేయాలి. అవును, ఓకే సార్, మరి మధ్యవర్తులకు వెళ్ళే డబ్బులు వస్తాయని చెప్తున్నారు కదా మీరు, అవి ఎలా వస్తాయని అడిగినప్పుడు అప్పుడు చేయవలసిన పని గురించి చెప్పాలి. చేసేది ఏం లేదు సార్, అప్పుడు 7 steps వచ్చేయాలి. మనకు అవసరం ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు ఎలాగో మనం ఇన్ని రోజులు డిమార్ట్, సూపర్ మార్కెట్, కిరాణా షాపులలో మనం షాపింగ్ చేశాము. అక్కడ షాపింగ్ చేయడం వల్ల ఏ రోజు కూడా మనకు 1 రూపాయి రాలేదు, మనం చాలా లాస్ అయినాము. అన్ని కెమికల్ వస్తువులు వాడుకొని మన ఆరోగ్యం కూడా ఖరాబ్ చేసుకున్నాము. ఇప్పుడు వెస్టీజ్ అనే ఆర్గానిక్ షాప్ లో మనం షాపింగ్ చేయాలి. మనకు అవసరమైన వస్తువు తెచ్చుకొని వాడాలి. మనకు నచ్చితే మనకు తెలిసిన వాళ్ళకు ఈ ప్రొడక్ట్ గురించి, ఆ యొక్క ప్రొడక్ట్ క్వాలిటీ గురించి
మనకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయాలి. ఈ విధంగా వెళ్ళాలి సార్. ఎప్పుడైనా సరే 2 minutes దానికోసం నేను చెప్పాను సార్. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే డైరెక్ట్ వెళ్ళి ఓన్లీ 7 steps ఒక్కటి చెప్తే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని రోజులు నిత్యావసర వస్తువులు మనం వాడితే ఏం లాస్ అయినాము, ఇప్పుడు వెస్టిజన్ ఆర్గానిక్ షాప్ లో షాపింగ్ చేస్తే ఏం లాభం ఉంటుందని గుర్తు చేస్తూ తర్వాత చేయవలసిన పని గురించి అప్పుడు యూజ్ ది ప్రొడక్ట్, షేర్ ది ప్రొడక్ట్ అంటే అప్పుడు దాని గురించి 7 steps లోకి భాగంగా వచ్చేయాలి సార్. ఓకేనా సార్? అదే ఇంకొకటి ఏంటంటే మీరు అనుకున్నట్లుగా ఇదేమో ఇల్లీగల్ కంపెనీ, ఆ మధ్యలోనే ట్రెడిషనల్ మార్కెటింగ్ గురించి చెప్పి ఆ తర్వాత మనం ఎప్పుడైతే డైరెక్ట్ సెల్లింగ్ గురించి వస్తామో అదే టైంలోనే ఈ వెస్టీజ్ అనేది ఇల్లీగల్ కంపెనీ కాదు, లైసెన్స్డ్ కంపెనీ, లీగల్ కంపెనీ, ఇది మన ఇండియా కంపెనీ. ఈ కంపెనీ వచ్చి కూడా 20 years అయింది అంటే వాళ్ళకు ఎలా ఉండాలంటే వాళ్ళ మైండ్ లోకి నిజమే అనే ఫీలింగ్ ఉండాలి. ఏదో ఒక సీక్వెన్స్ చెప్పినట్లుగా ఇది 2004 లో స్టార్ట్ అయింది అని అలా కాకుండా కొన్ని పాయింట్స్ చెప్తే వాళ్ళకి ఎలా ఉండాలంటే ఈ కంపెనీ వచ్చి నిన్న మొన్న వచ్చింది కాదు, ఇప్పటికి 20 years అయింది అనే మాటకి అతని మైండ్ ఏమవుతుందంటే కొంత చేంజ్ అవుతుంటది. మీరు అనుకున్నట్లుగా ఇది ఇల్లీగల్ కంపెనీ కాదు, ఎక్కడో ఓన్లీ హైదరాబాద్ లో లేకపోతే మహబూబ్ నగర్ లో లేదు. ఈ కంపెనీ మన ఇండియా మొత్తంలో అన్ని రాష్ట్రాలలో అన్ని జిల్లాలలో ఉంది. ప్రతి 20 kilometers కు ఒక షాప్ ఉంది. ఇది లైసెన్స్డ్ కంపెనీ, ఇది మన ఇండియా కంపెనీ ఇతర 10 దేశాలకు కూడా వెళ్ళిపోయింది. ఇక్కడ మనకు కావలసినటువంటి నిత్యావసర వస్తువులు 450 రకాల వస్తువులు ఉన్నాయి. ఈ కంపెనీ స్టార్టింగ్ లో 2004లో స్టార్ట్ అయినప్పుడు 2 వస్తువులతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 450 రకాల వస్తువులకు వెళ్ళిపోయింది అని ఈ విధంగా చెప్తూ కంపెనీ ప్రొఫైల్ కూడా ఆ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ చెప్పినప్పుడే కంపెనీ ప్రొఫైల్ కొన్ని పాయింట్స్ చెప్తూ ఆ తర్వాత ఇక్కడ షాపింగ్ చేస్తే వచ్చే బెనిఫిట్ ఏందో చెప్పాలి. ఇక్కడ ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం ఎలా వస్తుంది అంటే ఇది ఆర్గానిక్ వస్తువులు కాబట్టి ఆరోగ్యం వస్తుంది. ఆర్గానిక్ అంటే ఇందులో ఎలాంటి కెమికల్స్ కానీ డ్రగ్స్ కానీ ఉండవు కాబట్టి మనకు ఆరోగ్యం వస్తుంది. ఆదాయం ఎట్లా వస్తుంది అంటే ఈ మధ్యవర్తులకు వెళ్ళే డబ్బులే మనకు వస్తాయి. మధ్యవర్తులకు వెళ్ళే డబ్బులు ఎలా వస్తాయి అంటే ఎగ్జాంపుల్ ఒక పేస్ట్ కానీ ఒక సబ్బు కానీ ఏదో ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాలి. ఒక పేస్ట్కు 100 రూపాయలు అనుకోండి. అక్కడ చిన్నగా ఆ పీవీసీ గురించి కొంచెం లైట్గా 2-3 పాయింట్స్ చెప్పాలి. ఒక పీవీ అంటే ప్రతి 33 రూపాయలకు ఒక పాయింట్ వస్తుంది, ప్రతి 100 రూపాయలకు 3 పాయింట్లు వస్తాయి. ఒక 1000 రూపాయల వస్తువులు కొంటే 30 పాయింట్లు వస్తాయి, ఒక 1500 వస్తువులు కొంటే 40 పాయింట్లు వస్తాయి అని దాని గురించి చెప్పి ఈ విధంగా పాయింట్స్ పెరిగిన కొద్దీ ఇన్కమ్ రావడం జరుగుతుంది. మరి ఈ ఇన్కమ్ రావాలంటే ఈ ఆరోగ్యం రావాలంటే మనం ఏం చేయాలి? అప్పుడు 7 steps లోకి వచ్చేయాలి. ఏం లేదు సార్, చేసేది ఏం లేదు. ఇన్ని రోజులు మనం బయట మార్కెట్లో కొంటే ఆదాయం పోయింది, ఆరోగ్యం పోయింది. ఇప్పుడు వెస్టీజ్ అనే ఆర్గానిక్ షాప్ లో మనం షాపింగ్ చేస్తే మనం ఫస్ట్ వాడాలి. ఎందుకంటే ఆ ప్రొడక్ట్ ఎలా ఉన్నాయో మనకు తెలియాలి కదా. మనం వాడితేనే దాని క్వాలిటీ తెలుస్తుంది. ఏం వాడాలి? మనకు అవసరం ఉన్నటువంటి సబ్బులు, పేస్టులు, వంట నూనె, హెయిర్ ఆయిల్, హెయిర్ షాంపూ అంటే ఏదైతే సింపుల్ గా మనం ప్రతిరోజు వాడతామో దాని గురించి ముందు చెప్పాలి. హెల్త్ గురించి కానీ దాని గురించి కానీ సెకండ్ చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ లోనే హెల్త్ గురించి, హెల్త్ సప్లిమెంట్స్ వాడండి అంటే ఎవరికి నమ్మకం రాదు, వాళ్ళు వాడరు. హెల్త్ సప్లిమెంట్స్ ఎప్పుడు వాడతారంటే వాళ్ళకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి బయట హాస్పిటల్లో తిరిగి అక్కడ అలసిపోయి చివరి స్టేజ్ లో మన వెస్టీజ్ దగ్గరకు వస్తారు. వాళ్ళు మాత్రమే వాడతారు. కానీ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఎవరు హెల్త్ సప్లిమెంట్స్ వాడడానికి ఇష్టపడరు. కొంతమంది వాడతారు. ఎప్పుడు వాళ్ళకు రైస్ బ్రాన్ ఆయిల్ నచ్చినప్పుడు, జాను పేస్ట్ నచ్చినప్పుడు, టీ పొడి నచ్చినప్పుడు, ఇక్కడ కొన్ని వస్తువుల మీద కొంత ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు దాని క్వాలిటీ తెలుసుకున్నప్పుడు తర్వాత ఇక హెల్త్ సప్లిమెంట్స్ వాడడానికి ఇష్టపడతారు. కాకపోతే మనం చెప్పాలి, మీరు కనీసం ఇంట్లో వాడే నిత్యావసర వస్తువులైనా వాడండి, సబ్బు వాడండి, ఆయిల్ వాడండి, టీ పొడి వాడండి, ఫ్లోర్ క్లీనర్ వాడండి, టాయిలెట్ క్లీనర్ వాడండి అని ఏదైతే సింపుల్ ఉంటాయో అవి మాత్రం చెప్తాం. ఇవి కాకుండా ఇక్కడ మనకు 450 రకాల ఇవే వాడమని కాదు, ఖచ్చితంగా అదే వాడాలని మ్యాండేటరీ లేదు. మీకు నచ్చినవి వాడుకోవచ్చు. ఇక్కడ హెల్త్ సప్లిమెంట్స్ కూడా ఉంటాయి. హెల్త్ సప్లిమెంట్స్ అంటే మనకు మనిషికి వచ్చేటటువంటి అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ కి అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే థైరాయిడ్ ప్రాబ్లమ్, హై బీపీ, లో బీపీ, హెల్త్ ప్రాబ్లమ్స్, ఇట్లా మనిషికి వచ్చే అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ సప్లిమెంట్స్ ఉంటాయి. సప్లిమెంట్స్ అంటే ఏంటంటే ఇవి కొన్ని రకాల పండ్లతోన, కూరగాయలతోన, వేపాకులు, ఉసిరి, కలబందం న్యాచురల్ పదార్థాల నుంచి తయారు చేస్తారు. ఇవి వాడుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఇంకొకటి ఏంటంటే ఇవి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాడేవి కాదు, అడ్వాన్స్ గా వాడుకోవచ్చు. మనకు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయంటే మన శరీరంలో ఉన్నటువంటి పోషకాల లోపం వల్లనే.
ఇప్పుడు మనం వాడుతున్నటువంటి కెమికల్ ఫుడ్ వల్ల, కెమికల్ ఆయిల్ వల్ల, కెమికల్ వాటర్ వల్ల మనం ప్రస్తుతం తింటున్నటువంటి ఫుడ్ కెమికల్ అయిపోయింది. ఎందుకంటే రైతులు కెమికల్ మందులు వేసి పంటలు పండిస్తున్నారు. మనం తాగే వాటర్ కెమికల్ అయిపోయింది. కాబట్టి మనం కెమికల్ మిక్స్డ్ ఫుడ్ తీసుకుంటున్నందుకు చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ యొక్క సప్లిమెంట్స్ వాడుకుంటే మనకు శరీరానికి కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలు మనకు లభిస్తాయి. ఆ పోషకాలు అంటే ఏంటంటే ప్రోటీన్స్, విటమిన్స్, పాటి ఆమ్లాలు, ఒమేగా 3, కోఎంజైమ్ Q10, మినరల్స్, రకరకాల పోషకాలు ఈ యొక్క సప్లిమెంట్స్ ద్వారా లభిస్తాయి. కాబట్టి మనలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరగడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవచ్చు. ఇవి నేను దీని గురించి ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే ఇక్కడ హెల్త్ కు సంబంధించినవి కూడా ఉంటాయని చెప్తాం. అట్లా అంటే ఖచ్చితంగా తీసుకోమని చెప్పము, వాళ్ళకి ఇండైరెక్ట్ గా తీసుకోవాలన్నట్లే చెప్తుంటాం. ఇది కాకుండా అగ్రికల్చర్ ఉంటుంది. అగ్రికల్చర్ మీకు లేకపోయినా మీకు తెలిసిన మీ బంధువులకు కానీ, మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరికైనా అగ్రికల్చర్ ఉంటే, ఎందుకంటే అగ్రికల్చర్ లో కూడా రైతులు అన్ని కెమికల్ మందులు వాడి భూమిలో భూసారం తగ్గిపోతుంది. కాబట్టి పంట దిగుబడి రావడం లేదు. ఈ వెస్టేజ్ లో ఆర్గానిక్ ఎరువులు ఉన్నాయి. ఈ ఎరువులు వాడితే భూసారం పెరుగుతుంది, పంట దిగుబడి వస్తుంది, గింజ నాణ్యత వస్తుంది, రైతులకు కూడా మంచి బెనిఫిట్ వస్తుంది అని కొన్ని పాయింట్స్ చెప్పాలి. మీరు ఏదేమైనా సరే ఈ 450 రకాల వస్తువులలో మీకు నచ్చినవి వాడండి. ఫస్ట్ మీకు నచ్చినవి మీరు వాడిన తర్వాత మీకు నచ్చితేనే ఈ ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ గురించి మీకు తెలిసిన మీ బంధువులకు, మీ ఫ్రెండ్స్కు, మీ సర్కిల్ ఎంతమంది ఉంటే అంతమందికి చెప్పండి అని ఈ విధంగా 7 స్టెప్స్ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి సార్. ఓకేనా సార్? ఇక చెప్పాలంటే చాలా సేపు ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. స్టార్టింగ్ మాత్రం కొంచెం స్టార్ట్ చేయడం మాత్రము వాళ్ళకి రియాలిటీకి దగ్గరగా ఉండాలి. ఇన్ని రోజులు బయట మనం ఏం చేసినాము, ఇప్పుడు ఏం చేయాలి, ఆ ఒక్క పాయింట్ ఒకటి గుర్తు చేస్తే వాళ్ళకు క్లారిటీ వస్తుంది సార్. నాకు కొంచెం సిగ్నల్ సరిగా లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వండర్ఫుల్ సెషన్. చాలా బాగా కనెక్ట్ అయ్యింది సార్. ప్రతి పాయింట్ కూడా ఏంటంటే మనం కొత్త వాళ్ళకి వెళ్ళినప్పుడు ఎలా చెప్పాలి అనేది చాలా క్లారిటీ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో నౌ ఓకే అండి, నెక్స్ట్ మేక్ ఏ లిస్ట్. సుధా మేడం అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేక్ ఏ లిస్ట్ అంటే మన కింద జాయిన్ చేసుకునే పర్సన్ కరెక్ట్ గా ఉన్నారా ఎంచుకోవాలి. నెక్స్ట్ వారికి నమ్మకం కలిగించాలి దీని ఆయా గురించి, ప్రొడక్ట్ గురించి. తర్వాత మనం ఈ ఐడి నమ్మకం ఉన్నప్పుడు వాళ్ళకి మనం ఐడి వేయాలి సార్. ఐడి వేసి ఇచ్చిన వాళ్ళకి ఏం కొన్నారు, అసలు ఏంటి అని వాళ్ళకి ఫస్ట్ నమ్మకం కలిగించాలి. వాళ్ళు ఏం తీసుకుంటున్నారు ఏంటి ఇవన్నీ మేకే లిస్ట్ మన కింద ఎవరెవరు ఉన్నారు వాళ్ళని జాయిన్ చేసామని ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి సార్. ఎప్పటికప్పుడు వాళ్ళని కనుక్కోవాలి ఏం వాడారు, ఎలాగున్నాయి ప్రొడక్ట్స్ అని. వాళ్ళకి ఎప్పటికీ వాళ్ళకి టచ్ లో ఉండి తెలుసుకోవాలి మీరు వాడుకున్నవి ఎలా ఉన్నాయి ఏంటి, దానివల్ల మీకు నష్టం ఏంటి, లాభం ఏంటి, యూస్ చేశారా లేదా, ఎప్పటికప్పుడు వాళ్ళని కనుక్కొని ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి సార్. ఎస్ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, సూపర్. సో ఎవరెవరు ఏమేమి ప్రొడక్ట్స్ వాడారా, సో మనం ఇచ్చినటువంటి ప్రొడక్ట్స్ కొంతమందికి ఇస్తా ఉంటాం కదా, జనరల్ ప్రొడక్ట్స్ వాడారా లేదా తెలుసుకోవాలి సార్. ఎస్, వాళ్ళు అడిగి తెలుసుకొని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. మళ్ళా ఎవరిని ఇట్లా బిజినెస్ చేస్తారా లేకుంటే కస్టమర్ గా ఉంటారా, సూపర్ సూపర్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో సేమ్ మేక్ ఏ లిస్ట్ మీద మరొక కాల్ తీసుకుందాం. నిర్మలా మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సో మేక్ ఏ లిస్ట్ మీద మీరు చెప్పండి మేడం దాని గురించి. ఇంకా ఏమైనా చెప్పేది ఉందా ఎక్స్ట్రా? లిస్ట్ తయారీ. మేక్ ఏ లిస్ట్ అంటే మనం మన కింద జాయిన్ చేసుకుని మనం ఎవరెవరికి చెప్పాలి ప్లానింగ్, మన వెస్టేజ్ గురించి. మన బంధువులు ఉంటారు, మన ఫ్రెండ్స్ ఉంటారు, మన కాలేజ్ ఫ్రెండ్స్ కానివ్వండి, మన ఇంటి పక్కల వాళ్ళు కానివ్వండి. ఈ విధంగా మన ఫ్రెండ్స్ ఒక లిస్టులో, మన బంధువులని అంతా ఒక లిస్టులో, అలాగే
అలాగే మనతో పాటు చదువుకున్న వారు మన ఫ్రెండ్స్ వాళ్ళని ఒక లిస్టులో, మన ఊరు వాళ్ళు ఉంటే వాళ్ళని ఒక లిస్టులో, ఈ విధంగా లిస్ట్ ప్రకారం డిసైడ్ చేసుకొని లిస్ట్ గా తయారు చేసుకోవాలి సార్. ప్రతి ఒక్క ఫోన్ నెంబర్ అందరినీ లిస్ట్ తయారీలో ఎవరిని కూడా తక్కువ అంచనా వేయరాదు. మనం లిస్ట్ తయారు చేసేటప్పుడు ఈ పర్సనల్ వెస్టేజ్ గురించి చెప్తున్నాను, ఈ వ్యక్తి వెస్టేజ్ చేయగలుగుతాడా లేదా అని ఎవరినైనా మనం అంచనా వేయరాదు. దానిని స్వీకరిస్తే ఓకే, లేకుండా మనం చెప్పే దాన్ని స్వీకరిస్తే ఓకే, లేకపోతే ఖాళీ కష్టం జైన్ చేసుకోవాలి. ఇంట్రెస్ట్ బిజినెస్ పైన ఇంట్రెస్ట్ ఉండొచ్చు, లేకపోవచ్చు, అది వాళ్ళ ఒపీనియన్. చెప్పడం మాత్రం మన బాధ్యత. మనం ఒక లిస్ట్ తయారు చేసుకొని వారికి వెస్టేజ్ గురించి ప్లానింగ్ మొత్తం చెప్పాలి. కస్టమర్ గానే జైన్ చేసుకోవాలి. అలాగే వ్యక్తి జైన్ అయితే గుడ్, కాకపోతే మనం చెప్పిన ప్రతి ఒక్కరూ జైన్ అవుతారనే గ్యారంటీ లేదు సార్. కొందరు జైన్ కావచ్చు, కొందరు విని వదిలేస్తారు, అది వాళ్ళ ఇష్టం. చెప్పడం మాత్రం మన బాధ్యత. అలా అనుకోకుండా మనం ఒకరికి, ఇద్దరికి, ముగ్గురికి, నలుగురికి, ఒక 10 మందికి చెప్పి 10 మంది ఎవ్వరు వినలేకపోతే, అమ్మ 10 మందికి చెప్పిన 10 మందిలో ఒక్కరు కూడా వింటలేరని అక్కడే మనం డల్నెస్ కాకూడదు. ఆ విధంగా చెప్పుకుంటూ వెళ్ళడమే మన బాధ్యత. వినడం వినకపోవడం అనేది వాళ్ళ ఒక ఒపీనియన్. మనం మాత్రం ఆపకుండా చెప్తూనే వెళ్తూ ఉండాలి. మన యొక్క ప్రయత్నాన్ని ఆపకుండా ముందుకు సాగుతూనే ఉండాలి. గో టు ద నెక్స్ట్ అని. ఓకే సార్, ఈ విధంగా మన గురించి చెప్తూ వెళ్ళాలి. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మేడం. సో మీరు చెప్పినటువంటి పాయింట్స్ ఏంటంటే, ఫ్రెండ్స్ ఉంటారు, చుట్టాలు ఉంటారు, ఇంకా నైబర్స్ ఉంటారు, ఇంకా తెలియని వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరినీ కూడా సపరేట్ లిస్ట్ తయారు చేసుకోవాలి. సో లిస్ట్ తయారు చేసుకొని వాళ్ళకి కాల్ చేసి వాళ్ళతో మాట్లాడి, సో ఎవరైతే రిజెక్ట్ చేస్తున్నారో వాళ్ళ ఒక లిస్టు, లేకుంటే ఎవరైతే పాజిటివ్ గా ఉంటున్నారో, కొంచెం పాజిటివ్ గా ఉన్న వాళ్ళది ఒక లిస్ట్ వేసుకొని, తర్వాత ఆల్రెడీ నేను బిజినెస్ చేస్తా అన్న వాళ్ళని ఒక లిస్టు, కస్టమర్ గానే ఉంటాను నేను అన్న వాళ్ళని ఒక లిస్ట్ వేసుకుంటూ, ఇలా డిఫరెంట్ లిస్టులు వేసుకుంటూ మనం దాన్ని ఫాలో అప్ అయ్యి ఖచ్చితంగా మంచి లిస్ట్ అనేది తయారు చేసుకోవాలి. సూపర్ మేడం, ఎక్సలెంట్, సూపర్, థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చింది. ఎస్ మేడం, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. సో నారాయణ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. నారాయణరావు సార్, అన్మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ శిరీష రవి మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. శ్రీమృతి, గుడ్ మార్నింగ్ వెస్టేజెస్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమృతి, గుడ్ మార్నింగ్ మేడం. నెక్స్ట్ సార్, మనం యూజ్ చేసిన ప్రొడక్ట్స్ ని మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో దాని గురించి మనం కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి సార్ కస్టమర్ తోటి, అంటే క్లయింట్ తోటి. అదే విధంగా తను మనకు ఏ విధంగా, ఒకవేళ స్టూడెంటా, రైతా, లేకపోతే ఎడ్యుకేషన్ పర్సనా సార్. ఒక్క నిమిషం మేడం, ఇప్పుడు మేక్ ఏ లిస్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ సార్, తర్వాత స్టెప్ ఏంటి మనది? 7th స్టెప్ లో మేక్ ఏ లిస్ట్ తర్వాత ఇన్విటేషన్ సార్. ఎస్, ఇన్విటేషన్ గురించి చెప్పండి. ఓకే సార్, మనం ఏదైతే ప్రొడక్ట్స్ వాడుతున్నామో దాని గురించి మనకు క్లారిటీ వచ్చినాక మన ఫ్రెండ్స్ కి మన పెళ్లి కార్డు లాగా మనకు ప్రతి ఒక్కరు ఇది ఇలా ఉంటది అని మన ఫ్రెండ్స్ కైనా సరే, మన చుట్టాలకైనా సరే, ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ అంటే క్లారిటీగా మనము చెప్పేదాని పైన మన వాయిస్ అంటే ఎక్కడ కూడా మనం తడబడకుండా ఒక మంచిగా ఇన్విటేషన్ ఇస్తున్నాము అని అంటే దాన్ని మనం కాన్ఫిడెంట్ గా ఇవ్వాలి సార్ వాళ్ళకు. అంటే మన ఇంట్లో పండగ లాగా ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ షేర్ చేయడం స్టార్ట్ చేయాలి. ఎక్కడ కూడా వెనకడికి వేయకుండా స్టార్ట్ చేయాలి. అదే విధంగా మనం అంటే ఎంత మందికి మనకు వచ్చిన రిజల్ట్ ని ఎంత మందికి అయినా షేర్ చేయాలి సార్ క్లారిటీగా. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, సూపర్.
సో మనం ఇన్విటేషన్ ఎట్లా ఉండాలంటే పండగల, అంటే ఒక పండగ వస్తే ఎట్లా అందరిని పిలుస్తాం, చుట్టాలని, బంధువుల్ని, ఫ్రెండ్స్ ని. సో ఈరోజు పండగ కదా మా ఇంటికి రండి, సో మంచిగా దావత్ చేసుకుందాం, లేకుంటే హ్యాపీగా గడుపుదాం అని ఎట్లా ఇన్వైట్ చేస్తామో సేమ్ వెస్టీజ్ లో కూడా మనం వాడినటువంటి ప్రొడక్ట్స్ కానీ వాటి గురించి గట్టిగా బాగా స్ట్రాంగ్ గా చెప్పే విధంగా మనం వాళ్ళని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇన్వైట్ చేయాలి. వాళ్ళు ఎట్లా కస్టమర్ అయితే వాళ్ళకి ప్రొడక్ట్స్ గురించి చెప్పాలి. ఇంకా సో ఇవి ప్రొడక్ట్స్ ఉన్నాయి, మీరు కావాలంటే అవసరమైనప్పుడు మాకు కాల్ చేయండి, సో మేము మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం అని కస్టమర్ చెప్పి, అదే డిస్ట్రిబ్యూటర్ గా బిజినెస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళు కస్టమర్ గా ఉన్నారా లేకుంటే బిజినెస్ చేయాలనుకుంటారా గమనించి వాళ్ళని మీటింగ్స్ కి ఇన్వైట్ చేయాలి. పలానా చోట మీటింగ్ ఉంటది, సో డిఎల్సిపి మీటింగ్ ఉంటది, సో మీరు అక్కడికి వస్తే మంచి క్లారిటీ ఉంటుంది, సో ఖచ్చితంగా మీకు మంచి అవగాహన ఉంటుందని చెప్పేసి వాళ్ళని ఎవరైతే బిజినెస్ చేయాలనుకున్నారో వాళ్ళని డిఎల్సిపి మీటింగ్ కి, తర్వాత సెమినార్లకి, ఇట్లా ప్రతి ఒక్కటి మన ఏమైతే మీటింగ్స్ ఉన్నాయో వాటికి ఇన్వైట్ చేయాలి. సో సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సార్ 1 minute సార్. సార్ ఈ రోజు ప్రతి ఒక్కరిని మాట్లాడిస్తున్నారు సార్, అంటే వాళ్ళకున్న అనుభవాలు. ఈ రోజు మనం ఒకరం సబ్జెక్ట్ చెప్పడం కాదు, చాలా మందితోటి, అంటే చాలా లీడర్స్ అందరం మాట్లాడుతున్నాం. ఇదే విధంగా అందరం పార్టిసిపేట్ చేస్తే అందరం లీడర్సే సార్. మంచి ఆలోచన సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెక్స్ట్. సో ఇన్విటేషన్ మీద మళ్ళీ ఇంకెవరైనా చెప్తారా? శిరీష్ రవి. ఓకే, రమణి మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. వాయిస్ రిపీట్. గుడ్ మార్నింగ్ సార్. మేడం మాట్లాడండి. మేడం న్యూ జాయిన్ అన్నట్టున్నారు. ఓకే, నెక్స్ట్ సార్ చెనికేశ్ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. ఇన్విటేషన్ అంటే ఏంటంటే సార్, ఇప్పుడు మరొక కొత్త పర్సన్ కి మళ్ళీ మనం ప్లాన్ చెప్పడం. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనం ఏదో ఒక 7 steps అని చెప్పి ఒక సీక్వెన్స్ అనేది రోజు ఇట్లాగే వస్తుంది, కానీ అతడు ప్రొడక్ట్ వాడిండు. ఇప్పుడు నేను ప్రొడక్ట్ వాడినా, నాకు నచ్చింది, నేనేం చేయాలంటే నా అప్లైన్ దగ్గర మొత్తం సిస్టమ్ మొత్తం నేర్చుకొని నేను మరొక వ్యక్తికి నేను మళ్ళీ ప్లాన్ చెప్పాలి. అది సిస్టమ్ సార్. ఎందుకంటే ఇక్కడ ఇన్విటేషన్ అంటే ఇది ఏదో కొత్తగా తీసుకొస్తున్నారు, అదేదో ఈ 7 steps లో భాగంగా అంటే ఇది ఒక సీక్వెన్స్ అన్నట్లు పోతున్నారు, కానీ అది కాదు. ఆ వ్యక్తి ఆల్రెడీ ఆ ప్రొడక్ట్ వాడిండు, అయిపోయింది. అతడు ఏం చేయాలి, అతని సర్కిల్ మొత్తానికి ఏం చేస్తాడు, ప్లాన్ చెప్తున్నాడు, లిస్ట్ తయారు చేసుకున్నాడు. ప్లాన్ అంటే మొత్తం యాస్టీస్ గా మళ్ళీ ప్రొఫైల్, నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఈ కంపెనీలో నేను ఇంతకుముందు సో హెల్త్ ప్రాబ్లం గురించి వాడుకున్నాను, మా అమ్మకి కాలం నొప్పుల కోసం వాడిపించాను అని స్టార్ట్ చేస్తూ అతనికి కూడా ఈ వెస్టేజ్ గురించి మళ్ళీ గుర్తు చేస్తాడు. ఇన్ని రోజులు మనము నిత్యావసరంగా బయట వస్తువులు వాడుకున్నాం కదా, అగ్రికల్చర్ సంబంధించినటువంటివి బయట మార్కెట్లు తెచ్చుకున్నాం కదా, హెల్త్ కు సంబంధించిన మెడికల్ షాప్లు తెచ్చుకున్నాం కదా అని ఈ విషయాలన్నీ మళ్ళీ కొత్తగా అతడు ఈ కొత్త పర్సన్ కి చెప్తాడు. అంటే ఇతని కూడా అతను అప్లైన్ ఏం చెప్పాడో అవే విషయాలు ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాడు ఇన్విటేషన్ లో. మళ్ళీ ప్లాన్ చెప్పడం యాక్చువల్ గా అయితే దీన్ని అందరూ ఏం చేస్తున్నారు, ఇన్విటేషన్ అంటే చక్కగా తీసుకొచ్చి ఏదో అయిపోయింది అన్నట్లు చూస్తున్నారు, కానీ ఇన్విటేషన్ అంటే ప్లానింగ్. అక్కడ ప్లానింగ్ చెప్పి అతడు కూడా ఏం చేస్తాడు, ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే ఎవరికైతే ఇతడు ఇన్విటేషన్ ఇస్తాడో అతడు వెళ్ళి మళ్ళీ యూజ్ ది ప్రొడక్ట్ అక్కడికి వెళ్తాడు. అతడు కూడా ఏం చేస్తాడు, ప్రొడక్ట్ వాడతాడు. ప్రొడక్ట్ వాడిన తర్వాత అతడు ఏం చేస్తాడు, మరొక వ్యక్తికి లిస్టులు తయారు చేసుకుంటాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఒక 3, 4, 10 మంది అయ్యారనుకోండి, వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే ఒక మీటింగ్ కి వెళ్తారు. ఈ విధంగా ఆ మీటింగ్ అంటే ఒకవేళ ఇన్విటేషన్ ఇస్తూనే అతనికి ఫస్ట్ ఇన్విటేషన్ ఇస్తాడు, ఆ తర్వాత ఈ డెమోస్ గురించి కానీ వాడినటువంటి ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, హోమ్ మీటింగ్ చేయడం కానీ, లేదంటే హోమ్ మీటింగ్ చేస్తూ ప్రొడక్ట్ వాడుతున్న వ్యక్తినే ఇంకా ఈ సిస్టమ్ గురించి ఇంకా నీకు క్లారిటీ రావాలంటే, నీకు ఇంకా అనుభవం రావాలంటే, దీని గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటే మీటింగ్స్ కి రా. అక్కడికి ఒక గ్రేట్ లీడర్ వస్తున్నాడు, 5 లక్షలు తీసుకున్నటువంటి గ్రేట్ లీడర్ వస్తున్నాడు, నాకు ఈ సిస్టమ్ గురించి పరిచయం చేసిన వ్యక్తి అక్కడికి వస్తున్నాడు, నేను చెప్పిందే కాదు నాకు అతడే చెప్పాడు, నువ్వు అక్కడికి వస్తే నువ్వు కూడా తెలుసుకుంటావు అని మీటింగ్స్ తీసుకొస్తాం. అప్పుడు
ఎవరి కింద వాళ్ళ నెట్వర్క్ పెరుగుతూనే ఉంటది. ఇన్విటేషన్ అంటే మనం 100 మందికి చెప్పొచ్చు, 200 మందికి చెప్పొచ్చు, అది ఎంతమంది అయినా ఉండొచ్చు. ఇది ఒక్కో రోజులో జరిగే ప్రాసెస్ కాదు. మనమందరం కలిసి అప్పుడు మీటింగ్కి వెళ్ళడం జరుగుతుంది, లేదంటే సెమినార్కి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళందరినీ మళ్ళీ ఏం చేస్తాము, మన కింద జాయిన్ అయిన వాళ్ళకు మొత్తం సబ్జెక్ట్ నేర్పిస్తుంటాం, ఫాలో అప్ చేస్తుంటాం, ప్రొడక్ట్ గురించి నాలెడ్జ్ ఇస్తుంటాం, కొత్త వాళ్ళని జాయిన్ చేయడం నేర్పిస్తుంటాం, అతడు వేరే వాళ్ళకి ఎట్లా చెప్పాలని నేర్పిస్తుంటాం. ఇదంతా ఫాలో అప్ లో భాగంగా వస్తుంది. ఇక్కడ జరిగేది 3 స్టెప్స్ సార్. ఎవరైనా సరే మళ్ళీ ఇన్విటేషన్ స్టార్ట్ అయిందంటే కొత్త పర్సన్ వెళ్ళిపోతూనే ఉంటారు. అతడు కూడా మళ్ళీ యూజ్ ది ప్రోడక్ట్, షేర్ ది ప్రోడక్ట్. అతడు కూడా ఏం చేస్తాడు, మళ్ళీ ఇన్విటేషన్. అంటే వీళ్ళందరూ కలిసి 10 మంది అయినా 20 మంది అయినా ఒక టీమ్ గా తయారవుతుంది. ఆ టీం అందరూ ఒక టీం వర్క్ చేస్తుంటారు. ఆ తర్వాత ఎవరైతే అందులో కొంతమంది యాక్టివ్ లీడర్స్ ఉంటారు, కొంతమంది డల్ ఉంటారు. ఎవరైతే యాక్టివ్ ఉంటారో, ఎవరైతే బిజినెస్ చేయడానికి ఇష్టపడుతుంటారో, అంటే స్టార్టింగ్ లో జాయిన్ అయిన వాళ్ళందరూ లీడర్స్ గారు, జాయిన్ అయిన వాళ్ళందరూ బిజినెస్ చేయాలని రాదు. అందులో ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఫాలో అప్ చేస్తుంటారు. అక్కడ కొంతమంది కస్టమర్స్ ఉంటారు, కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, కొంతమంది లీడర్స్ ఉంటారు అన్నట్లు. ఇక్కడ ఎవరైతే కొంచెం యాక్టివ్ ఉన్న వాళ్ళు లీడర్ అవుతాడో అతడు ఫాలో అప్ చేస్తుంటాడు, అతని కింద వాళ్ళని ఫాలో అప్ చేస్తూ లీడర్స్ గా తయారు చేస్తుంటాడు. ఇది సార్ 7 స్టెప్స్ అంటే యాక్చువల్ గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సూపర్ సార్. ఇన్విటేషన్ అంటే సో ఇలా ఏదైతే మళ్ళీ రిపీట్ చేసినట్టు ఉంటుంది వాళ్ళకి, కొత్త వాళ్ళకి కానీ. సో వాళ్ళని పర్సన్ టు పర్సన్ సో ఇంటికి వెళ్ళి మరి ఇన్వైట్ చేయాలి. సో మనం ఎట్లయితే మన పర్సనల్ గా అకేషన్స్ కి ఎట్లా ఇన్వైట్ చేస్తామో అట్లా వాళ్ళని ప్రేమగా ఆప్యాయంగా వాళ్ళని ఇన్వైట్ చేయాలి, మన యొక్క మీటింగ్స్ కి తీసుకురావాలి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ స్టెప్ కళ్యాణ్ మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ సార్. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. సూపర్, ఎక్సలెంట్. అందరూ లీడర్సే. ఏ ఒక్క వర్డ్ వచ్చినా కూడా ఆ వర్డ్ ఎదుటి వారికి ఎవరికి ఎక్కడ కనెక్ట్ అవుతుందో అన్న ఉద్దేశంతోనే ఈ జూమ్ అంతా కూడా. ఎవరికి ఏవే కూడా తప్పైనా కూడా దాన్ని సర్దిద్దుకుంటూ మనం ఫాలో అవడమే. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇన్విటేషన్ తర్వాత మీటింగ్స్. ఈ మీటింగ్స్ లో చాలా రకాలు ఉంటాయి సార్. మన వెస్టేజ్ లో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం స్టార్ట్ చేసేది, దీంట్లో ఉండేది ఏదైతే పక్కకు పెడితే మనం స్టార్ట్ చేసేది ఏంటంటే 1-to-1. అంటే మనం ఎవరికైతే ఐడి ఇవ్వాలనుకుంటామో ఆ 1 person మీటింగ్. 1 to couple. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ని అనుకుంటాం కదా, దాదాపు 100% సక్సెస్ అవ్వాలంటే కపుల్ ని మాత్రం తీసుకోవాలని చెప్పేసి ఒకటి ఉంటది మనకి. సో 1 to couple అండ్ దెన్ 1 to group. ఇప్పుడు ఎవరైతే మనం ఐడి ఇచ్చామో వాళ్ళకు గ్రూప్ ని, ఒక టీం ని తయారు చేసి కూర్చోబెట్టారనుకోండి, మనం ఒక్కరం వెళ్ళి వాళ్ళ టీం కి మీటింగ్ పెట్టడం. దీన్నే క్వైట్ ఆపోజిట్ గా తీసుకోవచ్చు. ఏంటంటే మన టీం ఏదైతే ఉందో టీం అందరం కలిసి మళ్ళీ 1 person ని మీటింగ్ పెట్టచ్చు 1 person తో. అండ్ టీం అంతా కలిసి అదే బోత్ కపుల్స్ కి పెట్టొచ్చు. అదే టీం అంతా కలిసి ఏదైతే గ్రూప్ ఉంటుందో, గ్రూప్ మెంబర్స్ ఉంటారో, సమ్ పీపుల్ 2 and above గ్రూప్ అంటాం కదా, 2 people కి అబౌవ్ ఉంటే గ్రూప్ అంటాం. సో వాళ్ళందరినీ కూర్చోబెట్టినప్పుడు మన టీం ఏదైతే ఉందో ఆ టీమే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి మీటింగ్స్ పెట్టుకుంటాం. ఇది చేస్తే దాదాపు 100కి 100% సక్సెస్ అయ్యే వాళ్ళు ఉంటారు. 1-to-1 అయినప్పుడు ఒక 25% నాలెడ్జ్ మనం అందించగలిగితే, అండ్ 1 to couple వెళ్ళినప్పుడు మనం 25 to 50% నాలెడ్జ్ ఇవ్వగలిగితే, అండ్ 1 to group వెళ్ళినప్పుడు దాదాపు ఒక 75 అయితే మన టీం అంతా వెళ్ళి ఈ ఏదైతే 1 కావచ్చు, కపుల్ కావచ్చు, గ్రూప్ కావచ్చు, ఎవరికైతే మనం టీం అందరం కలిసి మీటింగ్ పెడతామో ఇక్కడ 100కి 100% సక్సెస్ అవుతుందండి. ఇది ఒక ఎత్తు. ఇది డైరెక్ట్ మీటింగ్స్. అండ్ జూమ్స్. ఈ జూమ్ లో మనం ఏదైతే డైరెక్ట్ మీటింగ్స్ అటెండ్ అవ్వలేకపోతామో, బిజీ షెడ్యూల్ ఉంటుందో, బిజీ పర్సన్స్ ఉంటారు, ఎంప్లాయీస్ కావచ్చు, బిజినెస్ పీపుల్ కావచ్చు, అగ్రికల్చర్ పీపుల్ కావచ్చు, తర్వాత హౌస్ వైఫ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరైనా సరే
బిజీగా ఉన్న పర్సన్స్, ఇవన్నీ బయటకు వెళ్ళలేని వాళ్ళటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ జూమ్ సబ్జెక్ట్ ని నేర్చుకోవడానికి కావచ్చు, తెలియని ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి కావచ్చు, ఇందులో జూమ్ కి అటెండ్ అవ్వడం, జూమ్ మీటింగ్స్ కి ఖచ్చితంగా అటెండ్ అవ్వడం ఇదొకటి. అండ్ పాసిబిలిటీ ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డిఎల్సిపి అటెండ్ చేయించడం. డిఎల్సిపి మీటింగ్స్ ఉంటాయి కదా మనకి, మన దగ్గరలో ఉన్నటువంటి డిఎల్సిపి సెంటర్స్ ఉన్నటువంటి పెట్టేటువంటి మీటింగ్స్ కి దాదాపు అటెండ్ చేయించడం చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఇన్ కేస్ అటెండ్ అవ్వలేకపోతే నో ప్రాబ్లం, ఖచ్చితమని చెప్పొద్దు, బట్ ట్రై చేయమని చెప్పాలా, ఇదొక్కటి. దెన్ సెమినార్స్ కూడా పెడుతూ ఉంటారు. పెద్ద పెద్ద వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ జీవితంలో అనుభవించినటువంటి ఈ వెస్టేజ్ లో చేసినటువంటి వాళ్ళ జర్నీస్ ఏవైతే ఉందో సెమినార్స్ లో కూడా సక్సెస్ఫుల్ గా ఉన్నటువంటి వాళ్ళ లైఫ్ హిస్టరీ మొత్తం కూడా, బయోగ్రఫీ మొత్తం కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఎక్కడ ఏ పదం వాళ్ళకి కనెక్ట్ అవుతుందో, ఏ వ్యక్తి చెప్తే మనం తీసుకొచ్చినటువంటి పర్సన్ కి నచ్చుతుందో, వాళ్ళు కనెక్ట్ అవుతారు అన్న ఉద్దేశంతో మనం ఖచ్చితంగా సెమినార్స్ కి అటెండ్ చేయించాల్సి ఉంటుంది. దెన్ హోమ్ మీటింగ్స్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ సెమినార్స్, డిఎల్సిపిస్, 1-to-1, 1-to కపుల్, 1-to గ్రూప్, ఎవరితో డిస్టర్బెన్స్ వస్తుంది ఒక్కసారి ప్లీజ్ చూసుకోండి. బాగా వెహికల్స్ సౌండ్ వస్తుంది. సో హోమ్ మీటింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇదంతా గ్రూప్ మీటింగ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, 1-to గ్రూప్ మీటింగ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ హోమ్ మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎవరైతే ఒకరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, అండ్ అబోవ్ కావచ్చు, టీమ్ మెంబర్స్ అందరూ కలిసి ఎవ్రీ పర్సన్, మనం ఇచ్చినటువంటి ఐడి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా హోమ్ మీటింగ్కి వెళ్ళి మన కంపెనీ గురించి ఫస్ట్ ఉపయోగాలు ఏంటి, దాని వల్ల వచ్చేటువంటి ఇన్కమ్ ఏంటి, దాని వల్ల వచ్చేటువంటి మంచి ఆరోగ్యం ఏంటి, ఇదంతా కూడా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళ నుంచి మనం కొంత సమయాన్ని కేటాయించమని చెప్పి హోమ్ మీటింగ్ లో ఆ ప్రొడక్ట్స్ గురించి కావచ్చు, కంపెనీ బయోడేటా కావచ్చు, ఫుల్ గా మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి హోమ్ మీటింగ్ చాలా ఇంపార్టెంట్. సో అది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటి, ఎవరికి ఏది పాసిబిలిటీ అయితే అది చేయొచ్చండి. ఇది ఖచ్చితంగా చేయాలి, ఇది ఖచ్చితంగా చేయొద్దు అనేది ఏం రూల్ ఏమీ ఉండదు. మీ టైంని బట్టి, మీరు చేస్తున్నటువంటి వర్క్ అవైలబిలిటీని బట్టి ఇక్కడ ఉన్నటువంటి మీటింగ్స్ ని చూస్ చేసుకొని అక్కడికి వాళ్ళని అటెండ్ చేయిస్తూ మీరు కూడా అటెండ్ అవ్వడం. వాళ్ళతో పాటు అప్లైనర్ లేకుండా డౌన్ లైనర్ ఒక్కొక్కసారి రాకపోవచ్చు, కాబట్టి మీరు కూడా 100% అవ్వడానికి ట్రై చేస్తూ వాళ్ళని తీసుకెళ్తూ వాళ్ళని కంపెనీ ప్రొఫైల్ అంతా కూడా దాని గురించి మొత్తం నీట్ గా నేర్చుకోవడానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. లేదంటే వాళ్ళని మీరు ఇందులోకి తీసుకొచ్చి నష్టపరిచిన వాళ్ళు అవుతారు, గుర్తుపెట్టుకోండి. సో థ్యాంక్ యూ సార్, దిస్ ఈజ్ మీటింగ్స్. రామారావు సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సూపర్ మీటింగ్స్ యొక్క 5th స్టెప్ ఏదైతే ఉందో మీటింగ్ గురించి ఎక్సలెంట్ మేడం. సో 1-to-1 పర్సన్ కి కలవాలి, మీటింగ్ చేయాలి, అదేవిధంగా కపుల్స్ కి చేయాలి, లేకుంటే గ్రూప్ కి ఒక లీడర్ తీసుకెళ్లి గ్రూప్ కి మీటింగ్ చేయాలి, లేకుంటే ఒక టీం అంతా కలిసి కూడా ఒక పర్సన్ కి చేయొచ్చు. సో తర్వాత వచ్చేసి మొత్తం హోల్ టీమ్ కూడా మనం డిఎల్సిపి కానీ, సెమినార్స్ కానీ, వెబినార్స్ కానీ, ఇంకా మనం ప్రతిదానికి కూడా ఈ యొక్క టీం మొత్తాన్ని తీసుకెళ్లి మనం మీటింగ్ లో కూర్చోబెట్టాలి. సో ఈ విధంగా మనం చేసుకోవాలని చాలా క్లారిటీ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఓకే అండి, నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళిపోదాం. సో నారాయణ సార్ అడ్మిట్ చేసుకోండి. నారాయణ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. ఓకే సార్, నరేంద్ర సార్ అడ్మిట్ చేసుకోండి సార్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వినపడుతుంది సార్? సార్ వినపడుతుంది. గుడ్ మార్నింగ్ వ్యక్తి, గుడ్ మార్నింగ్ లీడర్ సార్. సార్ 6th స్టెప్. హలో
సార్ మీరు వినిపిస్తుంది సార్. ఓకే సార్. సార్ ఇక్కడ మేము ఏంటంటే సార్ ప్రతి చోటకు వెళ్ళి